విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం 1966 మరియు 69లో నియామకాలు కట్టుబడి ఉంటానని సోదరుని వేదిక మీదకి సాదరంగా ఆహ్వాని అందరూ చప్పగా ఉన్నారు. చప్పట్లు సిబిసి సత్యగారిని, పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుర్తుకొండ కిషోర్ బాబు గారిని, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి గారిని స్వాగతం సుస్వాగతం. ముందుగా మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నమస్కారం. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరి అలక్కి గారు, అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మత్స్యకార సోదరుడు శ్రీనివాసులు గారు వైస్ చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి ఎన్నికైనటువంటి మద్దూరుపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి మల్లికార్జున్ గారిని, అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా అభినందిస్తూ, వారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి కావలి పట్టణ కావలి నియోజకవర్గ అతిరథ మహారథులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా వ్యవసాయ కుటుంబీకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. ఉపన్యాసాలు కూడా దాదాపు గంటల పాటు జరిగినాయి. మీరందరూ చాలా ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ అనేది మన జీవితంలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక బంధం. వ్యవసాయ మార్కెట్ అందరూ కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా అలైక్య అవుతుంది అంటే ఏం చేస్తుంది, అసలు వ్యవసాయ మార్కెటింగ్లో ఏముంటాయి అనేది అందరూ కూడా చాలామందికి ప్రశ్నార్థకం. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ ఇందాక మా మలిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా గతంలో కూడా వెంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్గా పనిచేశాడు. దేవరాల సుబ్రహ్మణ్యం గారు మన పార్టీ తరఫున పనిచేశారు. అదేవిధంగా గ్రంథి యానాశెట్టి గారు దాదాపు 4 సంవత్సరాల పాటు ఆయన కూడా పనిచేయటం కూడా జరిగింది. తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది పనిచేయటం కూడా జరిగింది. రైతులకి ప్రధానంగా వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనప్పుడు ధర వచ్చేంత వరకు వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించాలి. రైతు ఆధైర్యపడితే, రైతులు నిరాశ ఏర్పడితే, రైతు పంట పండించడం ఆగిపోతే, అన్నదాతల కరువైతే మన అందరి జీవితాలు